మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టౌన్ బ్యాంక్ ఎలక్షన్ ప్రక్రియ భాగంగా మూడవసారి ఎనానమస్ గా అన్న విద్యన్న మరియు మొత్తం టీం అంతా ఎలక్ట్ కావడం చాలా శుభ పరిణామం. దీనికి పట్టణంలో ఉన్న నాయకులందరూ సహకరించారు. వాళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే ఈరోజు ఈ గెలుపుకి దోహదపడి అందరితో కలిసి ఒక మంచి పాలక వర్గం రావాలా. ఈరోజు టౌన్ బ్యాంక్ అనేది నేషనల్ బ్యాంక్ సమానంగా మదనపల్లిలో ధీటుగా పనిచేస్తున్న టౌన్ బ్యాంక్కి దీనికి అన్ని విధాలుగా ఎదుగుదల జరగాల. పట్టణ ప్రజలు దీని వలన లోన్స్ కానీ సదుపాయాలు కానీ సకాలంలో అందేటట్టుగా చూసే విధంగా ఈరోజు టౌన్ బ్యాంక్ కమిటీ ఫామ్ అయింది. ఇప్పుడే పత్రం కూడా ఇచ్చారు, ఎలక్టెడ్ పత్రం, అది డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ మా కమిటీ అందరికీ, నేను విద్యాన్నకి, వైస్ చైర్మన్ భాస్కర్ అన్నకి, మా ఎంటైర్ డైరెక్టర్స్కి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ, రేపు మదనపల్లి పట్టణ అభివృద్ధికి ప్రజలకు మంచి సేవ వీళ్ళు చేస్తారు. తప్పకుండా నేను తప్పకుండా వీళ్ళతో ఉన్నాను, వీళ్ళు నాతో ఉన్నారు. తప్పకుండా ప్రజాసేవకు ఈ కమిటీ ఏదైతే ఉందో, ఈ బోర్డు ఏదైతే ఫామ్ అయిందో, ఇది పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిగా క్లియర్ బేసిస్లో ఎవరు అర్హులు ఉన్న వాళ్ళు అందరూ వస్తే వాళ్ళకి సకాలంలో లోన్ ఇస్తూ ఒక మంచి పరిపాలన అందించే ఒక బాడీ ఇది. తప్పకుండా మంచి సేవాభావంతో పనిచేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు 4.5 సంవత్సరం నుంచి జరపకుండా నిలిపేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, మా ఎమ్మెల్యే గౌరవనీయులు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే కావడము, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరిగాయి. అయితే జరిగితే ఇనామినెస్గా, ఆ ఇనామినెస్ అనేది విత్డ్రా రోజు వరకు కాకుండా ఏ రోజైతే నామినేషన్లు వేశారో, ఈ అర్బన్ బ్యాంకు 1924 ఇప్పుడు 2024 100 సంవత్సరాలు అయిపోయింది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో నామినేషన్ వేసిన రోజే ఇనామినేస్ కావడము మా ఎమ్మెల్యే ఆయన సహకారంతో ఇది జరిగింది. అయితే ఎవరిని కానీ మేము ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మా ప్యానెల్ కానీ ఎవరిని వెయ్యొద్దు నామినేషన్ మేము ఎవరిని కోరలా. అందరూ మదనపల్లి నాయకులు, ప్రజలు, షేర్ హోల్డర్లు అందరూ సహకరించినారు. అయితే నాతో పాటు ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. నన్ను చైర్మన్గా, నేను 3వసారి ప్రమాణ స్వీకారం చేసినాను చైర్మన్గా. భాస్కర్ ఈరోజు వైస్ చైర్మన్గా ఉన్నారు. వైస్ చైర్మన్ కూడా 2వసారి ప్రమాణ స్వీకారం. మా డైరెక్టర్లు, విలువైన డైరెక్టర్లు అందరూ మంచి ఉన్నత కుటుంబాల్లో నుంచి వచ్చి సేవాభావంతో ఉండే 12 మంది మేమందరూ కలిసే ఉన్నాం. దీంట్లో పేరు పేరున రవికాంత్ కానీ, పసుపుడి రవి కానీ, చిన్ని కానీ, ముక్తియార్ అలీ కానీ, సర్దార్ కానీ, సోము కానీ, వెంకటేశ్వర ప్రసాద్ అలియా శివ కానీ, భాస్కర్ కానీ, మా బీజేపీ తరఫున ఆకుల కృష్ణమూర్తి కానీ, నిరంజన్ కానీ, అందరూ కూడా 12 మంది. మా సిఇఓ, బ్యాంక్ సిఇఓ ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ ఈ 4.5 సంవత్సరములో పాలకవర్గం లేకుండా దీన్ని నిలబెట్టేదానికి మంచి ప్రయత్నం చేసినాడు. ఎమ్మెల్యే గారితో అందుబాటులో ఉన్నాడు. అయితే ఇది మాకేదో చైర్మన్ పదవి, డైరెక్టర్ల పదవి కోసము నేనైతే ఆ ఉద్దేశంతో దీంట్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మధ్య తరగతి కుటుంబాలు, అడుగున ఉన్న కుటుంబాలకు ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో వాళ్లకు లోన్ సదుపాయం కల్పించి, ఆ రోజుట్లో నేను చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ ఇంతకు మునుపు 5 లక్షలే లోన్, నేను చైర్మన్ అయినాక 25 లక్షలు చేసిన దాన్ని. 25 లక్షలు నేషనలైజ్డ్ బ్యాంకులో పోయి తిరిగితే 2 నెలలు పెట్టచ్చు, 3 నెలలు పెట్టచ్చు. ఆ 25 లక్షలు కూడా ఒక ప్రాపర్టీ కాకుండా 2 ప్రాపర్టీలు ఉంటే ఒకే వ్యక్తికి ఉన్నా, భార్యాభర్తకుంటే వీళ్ళకి 25, వాళ్ళకి 25 లక్షలు కూడా ఇచ్చాం. 50 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చిన ఘనత నేను వచ్చిన తర్వాత జరిగింది. ఈ రోజుట్లో దాన్ని ఒక లోన్ 50 లక్షలు చేసేదానికి కూడా ముందుకు సాగుతాం. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అయితే డాక్యుమెంటేషన్ చాలా క్లియర్గా ఉండాల.
10 లక్షల వరకు మేము ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ మేము తీసుకోవడం లే. 2 లక్షలు కావాలన్నా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కావాలి, ఆడిటర్ జిల్లాలో వాళ్ళకి డబ్బులు కట్టాలి. 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ అవసరం లే. కాబట్టి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈ టౌన్ బ్యాంకును ఈరోజు 100 సంవత్సరాలైంది. 2 మనుషులు గ్యారంటీ లేదు, బ్యాంకు ఈ అభివృద్ధి గ్యారంటీ. 100 సంవత్సరాలది 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు చేసింది. మా తర్వాత కూడా మంచి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కూర్చుండేట్టుగా చేస్తాం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. 10 మందికి లోన్లు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటే నీకు డబ్బు అవసరం చాలా కష్టము. ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేయన్నా, హాస్పిటలైజ్ అయినా, ఇంకోటి అంటే కుయ్యో వరం అంటారు. నేను అవన్నీ రిసీవ్ కూడా చేసుకోను, భగవంతుడు మాకు అది ఇచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు, ఇంకోరు పెద్దోళ్ళు నా దగ్గర లేనే లేదు. నా దగ్గర కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడిన కారణాలు ఉన్నాయి. మేము కూడా గొప్పలేం కాదు, చాలా కష్టపడి ఈడుకు నిలబడినాం. కాబట్టి ఆ బీద పరిస్థితి నాకు తెలుసు. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీన్ని ముందుకు తీసుకొని పోతాను. మరీ ఎమ్మెల్యే గారిని ఎందుకు చెప్తా అంటే, ఆ రిజర్వ్ బ్యాంక్లో మాకు పనులు ఉంటాయి, కోఆపరేటివ్ సిస్టంలో పని ఉంటుంది. ఈ బ్యాంక్ అభివృద్ధి చేయాలంటే కొన్ని బైలాస్ అమెండ్మెంట్ కూడా జరగల్లా. మీ సహాయ సహకారాలు ప్రభుత్వం తరపున మాకు ఉండాలి సార్ అని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా బ్రాంచెస్ మేము ముందు కూడా ఏరియా ఆఫ్ ఆపరేషన్లో మాకు చాలా లిమిటేషన్ ఉంది. ఇంతకు ముందు వాళ్ళంతా చేయలా. నేను వచ్చిన టయానికి కొన్ని ఇబ్బందులు ఆర్బీఐలో. కొత్తపల్లి వరకు ఈ సైడ్ ఉంది, బసినకొండ వరకు, అది రామాచర్లపల్లి వరకు లోన్లు ఇచ్చే ఇది ఉంది. మళ్ళీ అంగలు లేదో, కొరపల కోట ఉంది, కొత్త కోట ఉంది. ఏరియా ఆఫ్ ఆపరేషన్లో వాళ్ళకు లోన్లు ఇవ్వచ్చు. ఏరియా ఆఫ్ ఆపరేషన్లో ఒక లోన్ ఇవ్వాలంటే బైలా అమెండ్మెంట్ గవర్నమెంట్ నుంచి మనం తెచ్చుకోవాలి. ఈ అన్నమయ్య జిల్లా కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఈ ఏరియా ఆఫ్ ఆపరేషన్ తీసుకొని వచ్చి పలమనేరు, పీలేరులో బ్రాంచెస్ పెట్టేదానికి మాకు సహకారం మీరు అందించాలా సార్. ఎందుకంటే దీన్ని అభివృద్ధి చేయాలా. ఈ రోజు 100 సంవత్సరాలు నేను కాదు కదా దీని ఫౌండర్, ఎవరో ఉన్నారు మధ్యలో. చాలా కుటుంబాలు, పెద్ద కుటుంబాలు అంతా కూడా దీన్ని నిలబెట్టినారు. ఈ రోజు మాకు అవకాశం వచ్చింది, దీన్ని నిలబెడతాం. నా తర్వాత ఇంకోరు వస్తారు. ఎందుకంటే గౌరవం కోసం ఉండాల. పేద ప్రజలను ఆదుకునేదానికి, అవసరం వచ్చే డబ్బు అవసరం ఉండే వాళ్ళకు, వ్యాపారం చేసుకునే వాళ్ళకు లోన్లు ఇచ్చేదానికి మనము దీన్ని ఇంప్రూవ్ చేయాలి. కాబట్టి ఈరోజు 92 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. ముఖ్యంగా శత జయంతి ఉత్సవాల్లో మీరు సార్ ఈ బ్యాంకు ఘనత మిగతా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను కార్యదర్శిగా పనిచేసినాను. ఎన్నో శత జయంతి ఉత్సవాలకు నన్ను పిలిచినారు, పోయినాను అప్పుడు. ఇప్పుడు కూడా వెళ్తా ఉన్నాను. మీరు మీ తరపున, గవర్నమెంట్ తరపున కోఆపరేటివ్ మినిస్టర్ను, జిల్లా మినిస్టర్ను, ఉన్నత అధికారులు అందరిని పిలిచి మీ ఆధ్వర్యంలో శత జయంతి ఉత్సవాలు మంచి కళ్యాణ మండపంలో మనం చేయిల్లా, మంచి మెమోటోస్ అరేంజ్ చేస్తాము. దానికి ఒక ఫండ్స్ తీసి పెట్టినాము. మీ ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుకుంటూ, అందరికీ కూడా ఇక్కడ ఈ రోజు వచ్చిన, మాకు అభినందించిన, ఆశీర్వదించిన పెద్దలు, పిల్లలు అందరికీ కూడా మరీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా, బ్యాంకు స్టాఫ్, సిఇఓ గారికి, మా డైరెక్టర్లకు, నేను చెప్పిన మా డైరెక్టర్లు కూడా, చైర్మన్ అనే ఇదేం లేదు నాకు. నేను ఆడ కూర్చొనే పని చేస్తా, ఈ సీట్లు ఎవరిన కూర్చోండి. అయితే దానికి మనం ఏం చేయాలో అదే చేయాలి. రూల్స్ ఏముండాయో, కోఆపరేటివ్ రూల్స్, ఆర్బీఐ రూల్స్, ఇంకోటి ఎన్పి అనే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పోకుండా అది బిలో 7% ఉండాలి. ఆ ఎన్పిఏ అనేది పెరిగిపోతే బ్యాంకుకు మాకు నేనుండగానే 2 లక్షలు ఫైన్ అయితే, ఎందుకంటే ఆ కుయ్యో మరో నేను లోన్లు తీసుకొని పోయి మళ్ళీ కట్టలేదంటే కూడా ఇబ్బంది, ఆ ఎన్పిఏ లెక్క వచ్చేస్తుంది. కాబట్టి అవి రాకుండా ఒక డిసిప్లిన్గా మంచిగా ఈ బ్యాంకును అభివృద్ధి బాటలోకి తీసుకొని పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం చేసి